ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. మనం ఈరోజు జియోగ్రఫీ సబ్జెక్ట్లో అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొక సున్నా, ఇదొక గ్లోబ్, ఇది భూమధ్య రేఖ. ఇక్కడ భూమధ్య రేఖ చూద్దాం. ఇది కర్కట రేఖ, ఇది మకర రేఖ. ఇక్కడ కర్కట రేఖ, ఇక్కడ మకర రేఖ. అయితే ఈ స్టేజ్లో ఏమో ఇక్కడ డిసెంబర్ 22వ తారీఖు నుంచి మార్చ్ 21వ తారీఖున, ఇక్కడ వచ్చి జూన్ 21వ తారీఖున. ఇది స్టేజ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ మన దక్షిణార్ధ గోళం వైపు రావడం. ఇక్కడ వచ్చి విండ్స్ అన్నవి లెఫ్ట్ సైడ్ కొడతాయి. దక్షిణార్ధ గోళంలో లెఫ్ట్ సైడ్. ఇక్కడ వచ్చి రైట్ సైడు పవనాలు వేస్తాయి. ఈ పవనాలు వీచేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ వీచేటప్పుడు పవనాలు మన యొక్క దేశం ఎక్కడుందనంటే కర్కట రేఖపై ఉంది. ఈ కర్కట రేఖపై ఉన్నప్పుడు ఈ యొక్క పవనం ఏం చేస్తుందంటే అండమాన్ నికోబార్ టచ్ చేసిన తర్వాత ఈ యొక్క పవనాలు ఈ యొక్క పశ్చిమ వైపు వెళ్తాయి. నైరుతి ఋతు పవనాలు స్టార్ట్ అవుతాయి జూన్ 1వ తారీఖున. ఈరోజు జూన్ 5వ తారీఖున. సో ఈ రకంగా పవనాలు స్టార్ట్ అయ్యి మనకు నైరుతి ఋతు పవనాల వల్ల మాన్సూన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. అండమాన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయనంటే మే 25వ తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉన్నాయి వర్షాలు. దీనివల్ల మనకు వర్షాలు వస్తున్నాయి. అయితే శీతోష్ణ స్థితి కాదు, మనం సన్ రైజ్ చూసుకుంటే డిసెంబర్ 22వ తారీఖు నుంచి మార్చ్ 21వ తారీఖున, ఈ మార్చ్ 21 భూమధ్య రేఖ నుంచి దక్షిణార్ధగోళం వైపు వస్తుంది సూర్యుడు. మార్చ్ 21వ తారీఖున ఇటువైపు వచ్చాడంటే దక్షిణార్ధగోళంలో అంటార్కిటికా ఖండం ఉంది కాబట్టి మార్చ్ 21 నుంచి గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు 6 నెలలు పగలు ఉంటుంది. ఎందుకనంటే మార్చ్ 21 నుంచి ఇటు వస్తున్నాడు సూర్యుడు. ఇటు వస్తున్నాడు కాబట్టి ఈ సూర్యుడు ఇక్కడి నుంచి జూన్ 22 ఉంటాడు. జూన్ 22 నుంచి సెప్టెంబర్ 23 దాకా ఉంటాడు. సెప్టెంబర్ 23 ఈ భూమధ్య రేఖ నుంచి సెప్టెంబర్ 23 దాటింది అంటే 24వ తారీఖు నుంచి అంటార్కిటికా ఖండంలో 6 నెలల పాటు చీకటి ఉంటుంది. ఇది వేరియేషన్. ఇది తెలుసుకున్నాం. కర్కట రేఖ, ఈ కర్కట రేఖను టచ్ అయ్యేటువంటి భారతదేశం ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుందంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మిజోరాం, పంజాబ్, త్రిపుర. సరే, పంజాబ్ కాదు, వెస్ట్ బెంగాల్. ఇవి కర్కట రేఖను టచ్ చేయడం అంటే రాష్ట్రాలు, 8 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలను గుర్తుపెట్టుకోండి. ఇది మకర రేఖ, ఇది కర్కట రేఖ. ఈ కర్కట రేఖ కాకుండా మనకి ఇలా 82.5 డిగ్రీ, ఇది గ్రీనిచ్ రేఖాంశం అనుకుంటే 0 డిగ్రీ అనుకుంటే 82.5 డిగ్రీ భారతదేశాన్ని మనకు టచ్ అవుతుంది. ఈ 82.5 డిగ్రీలు గుండి ఏ దేశాలు పోతున్నాయంటే, సో 82.5 గుండా ఏ దేశాలు పోతున్నాయంటే ఏ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా మధ్యప్రదేశ్ అయిపోయింది, ఛత్తీస్గఢ్ అయిపోయింది, సో ఒరిస్సా అయిపోయింది, జార్ఖండ్ అయిపోయింది, యూపీ, ఏపీ. ఈ రాష్ట్రాల గుండా రేఖాంశాలు అనేవి పోతున్నాయి. ఇక్కడ రేఖాంశాలు అంటే నిలువుగా ఉన్నటువంటి దాన్ని రేఖాంశాలు అంటాయి. ఇవి వచ్చి టయాన్ని నిర్ణయించడం జరగద్ది. 82.5 డిగ్రీని ఎందుకు తీసుకున్నారంటే 67 డిగ్రీలు ప్లస్ 97 డిగ్రీలను కలిపి 82.5 డిగ్రీని ప్రామాణికంగా తీసుకున్నారు.
తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చేటప్పటికి టైం తగ్గద్దు కాబట్టి ఒక లోకల్ స్టాండర్డ్ టైంని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు కాబట్టి ఇంటర్నేషనల్గా 82.5 డిగ్రీని తీసుకున్నారు. మనకి గ్రీనిచ్ రేఖాంశానికి ఎంత టైం తేడా ఉంటుందంటే 5.5 గంట తేడా ఉంటుంది. ఇది వచ్చి రేఖాంశాన్ని గురించి తెలియజేస్తుంది. అక్షాంశాలు అంటే ఏంటి అంటే అడ్డంగా ఉన్న వాటిని అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశాలు అనేవి వేటిని తెలియజేస్తాయి అంటే శీతోష్ణ స్థితి గురించి తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి మనం రేపటి క్లాస్లో ఉనికి విస్తరణ ఇండియా అన్నది మనం సరిహద్దుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ అక్షాంశాల విషయంలో మనకి పవనాలు ఎలా ఇస్తాయంటే కర్కట రేఖ మీద భారతదేశం ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినటువంటి పవనాలు డైరెక్ట్గా పశ్చిమాన వచ్చి తూర్పు జస్టిన్స్ నైరుతి ఋతుపవనాల మీద ప్రభావితం చేసి వర్షాలు కురిపించడం జరుగుద్ది. ఇది మాన్సూన్ స్టార్ట్ అవుద్ది. ఇది శీతోష్ణ ఋతు గురించి తెలియజేయడం జరుగుద్ది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా RSR ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేసినగా కోరుతున్నాను.